ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రంతో మనం పాఠాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు చెప్పినటువంటి గురుమంత్రం లేదా శాంతి మంత్రం యొక్క అర్థం ఏంటంటే, భగవంతుడు మన హృదయ కమలమందు కూర్చొని మనకు జ్ఞానాన్ని ప్రసాదించని, జ్ఞానం ద్వారా ఆనందం కలిగించని, మన నుంచి మంచి పనులు చేయటానికి కావలసినటువంటి శక్తిని అందించని, గురు శిష్యుల మధ్య ఎలాంటి ద్వేషం లేకుండా ఐక్యత మరియు ప్రేమతో కూడినటువంటి జీవనాన్ని ప్రసాదించని అని భగవంతుని ప్రార్థిస్తూ మనం పాఠాన్ని మొదలు పెడదాం. ఈ పాఠం అనేది మనశ్శాస్త్రం అనే పాఠం అనేది జ్యోతిష్యానికి అనుబంధంగా నేర్చుకోబోయేటువంటి అంశాలను మనం ఇక్కడ చూడవచ్చు. జ్యోతిషంలో మనకు కాలం గురించి, గ్రహాల గురించి, ఆ గ్రహాల ద్వారా ఒక మనిషికి అనుభవించేటటువంటి కర్మ, పుణ్య పాపాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కానీ అన్నీ మనం జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి? పరిహారము, రెమెడీ. ఈ రెమెడీ అనేది మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉండదు. కావాలంటే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు తీసుకోండి, పాత క్లాసికల్ బుక్స్, బృహత్ పరాశర హోరశాస్త్ర కావచ్చు, బృహత్ జాతకము, సర్వార్థ చింతామణి, ఇలాంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అందులో ఎక్కడా కూడా పరిహారాలు అనే ప్రత్యేకమైనటువంటి విభాగం అనేది ఉండదు. మరి పరిహారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు చాలామంది చెప్తుంటారు కదా, ఏదైనా ఒక చేయండి, ఆ హోమం చేయండి, ఈ హోమం చేయండి, ఈ పూజ చేయండి, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు, మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. వీటికి కూడా ఏదో ఒక ఆధారం ఉండాలిగా. ఎందుకంటే మనకు చాలా మట్టుకు కన్ఫ్యూజన్ వచ్చేది ఇక్కడే. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, ఏది చేయమంటారండి అని అడుగుతారు. అప్పుడు అలాంటి ప్రశ్నలకు కూడా మనము ఒక అథెంటిక్గా, ప్రామాణికంగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అన్నట్టయితే మనశ్శాస్త్రంలో దొరుకుతుంది. వేదాంతంలో ఎలాంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిహారం అని ఉంది. అందులో మనం తీసుకున్నట్టయితే మహాభారతంలో అనుశాసనిక పర్వం, అందులోనూ దాన ధర్మ పర్వంలో కొంత విభాగం ఉంది, అందులో దొరుకుతుంది. ఆయుర్వేదంలో కొన్ని మనశ్శాస్త్ర విచారాలు ఉన్నప్పుడు అందులో దొరుకుతుంది. తర్వాత కొన్ని ఉపనిషత్తుల్లో, కొన్ని గరుడ పురాణం ద్వారా ఎక్కువ భాగం మనకు భగవద్గీతలో దొరుకుతుంది. దాన్ని మనం సమయానికి సందర్భ అనుగుణంగా మనం ఇప్పటి కాల పరిస్థితులకు ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. మన జ్యోతిష్ శాస్త్రంలో చూసేవి చాలా మట్టుకు 80% ఆఫ్ సమస్యలన్నీ కూడా మానసికంగా ఉంటాయి. ఆ మానసిక సమస్యలకు భగవద్గీత, ఉపనిషత్తులో కొన్ని విభాగాలు చాలా చక్కటి పరిహారాలు తెలుపుతాయి. అది జ్యోతిష్ శాస్త్రం అనుబంధంగా. శారీరక సమస్యలకు ఆయుర్వేదం, గరుడ పురాణం, ఈ రెండిట్లో చాలా విషయాలు అందులో నుంచి మనం చెప్పచ్చు. కాకపోతే ఏదైనా పరిహారం తెలుసుకునే ముందు అది ఎక్కడ ఉంది, అది ఏ విధంగా చేయాలి, ఈ కాల పరిస్థితిలో దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి, ఇవన్నీ కూడా జ్యోతిష్యుడిగా తెలుసుకోవడం మన కర్తవ్యం. కాబట్టి జ్యోతిషంతో పాటుగా మనం మనశ్శాస్త్రాన్ని కూడా అభ్యాసం చేసినప్పుడు ఒక రకమైనటువంటి పూర్ణత్వం, కంప్లీట్గా ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే అది గ్రహాలకు సంబంధించి కావచ్చు, గ్రహాలకు అతీతమైనటువంటి విషయాలు కావచ్చు, రెండింటినీ మనం పరిష్కరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇది నేను కొద్దిగా ఈ మనశ్శాస్త్రం దీన్ని కొద్దిగా, ఇవన్నీ కూడా ఒకే పుస్తకంలో ఉండదు. అలా మనకు భగవద్గీత, ఉపనిషత్తులు, గరుడ పురాణం, కొన్ని మన సనాతన ధర్మంలో మనిషి జీవనానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా ఒకే చోట ప్రజెంట్ చేయడానికి నేను చిన్న ప్రయత్నాన్ని చేయదలుచుకున్నాను. ఇక్కడ మనశ్శాస్త్రంలో భాగంగా మోక్షము పరికల్పన, కాన్సెప్ట్ ఆఫ్ మోక్షం. ఇది మన పేరు విన్నట్టయితే మనకేమనిపిస్తుందంటే
ఇదేదో ఆధ్యాత్మికంగా మనకు చివరి కోరిక చివరి రోజుల్లో లేకపోతే వృద్ధాప్యంలో చేసుకునేది అని మనకు అనిపిస్తుంది. కానీ ఇది చాలా చక్కటి యువకులకు, అందులోనూ బుద్ధితో ఆలోచించగలిగిన వారికి చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెప్పేటటువంటి శాస్త్రం. దీన్ని మనకు లోతుగా వెళ్ళినప్పుడు నిజంగా మోక్షం అంటే ఏంటి? ఇది ఎవరో ఆధ్యాత్మికంగా భగవంతుని కోరుకునే వాళ్ళు చేసేదా? లేకపోతే ఇది అందరికీ అవసరమా? ఇవన్నీ కూడా మనకు తెలిసొస్తాయి. వాటన్నిటిని మనం ఇవాళ చర్చించుకుందాం. మనం మోక్షం అనే విషయానికి వస్తే మనకేంటంటే మన సంస్కృత పారిభాషలో ఉంటాయి అన్నీ కూడా. సో సంస్కృత పారిభాష ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక పదం తీసుకోండి. ఉదాహరణకి సెల్ అనే పదం తీసుకో, ఆంగ్ల పదం ఇది. సెల్ ఎందుకంటే మనం వ్యవహారంలో ఆంగ్ల పదాన్ని ఎక్కువ వాడతాం కాబట్టి ఈ ఒక చిన్న ఉదాహరణకి ఈ పదం తీసుకుంటా. సెల్ అంటే ఏంటి? సామాన్యంగా సెల్ అంటే ఏంటి అర్థమవుతుందంటే, వైద్య శాస్త్రంలో ఎవరైనా చదువుకునే విద్యార్థులు దానికి కనెక్టెడ్ ఉన్నట్టయితే సెల్ అంటే ఒక కణం అండి, శరీరంలో రక్త కణం, ఇంకోటి కావచ్చు, మైటోకాండ్రియా, ఏదో ఏదో చెప్తారు. అదే ఒక ఎలక్ట్రిక్ స్టూడెంట్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అనుకోండి, సెల్ అంటే బ్యాటరీ అండి, విద్యుత్తుని నిక్షిప్తం చేయడానికి ఉన్నటువంటి వస్తువు. అదే ఒక బిజినెస్ స్టూడెంట్ తీసుకోండి, సెల్ అంటే ఏంటి? అమ్మడం అండి, అది కూడా తెలీదా? రియల్ ఎస్టేటు కొనడం, బిజినెస్ పీపుల్ అంటే అలా చెప్తారు. సెల్ అంటే అమ్మడం. ఈ లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు, పోలీసులకు, వీళ్ళకి సెల్ అంటే ఏంటి? కారాగృహము. అంటే పదం అదే, వేరు వేరు, అది సిఈఎల్ఎల్ కావచ్చు, ఎస్సీఎల్ఎల్ కావచ్చు, మనం తెలుగులో ప్రయోగించే పదం అదే. ఏ భాషలో మనం సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి అక్షరాలకు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకమైనటువంటి ఆన్సర్ని మనకిస్తుంది. అన్ని సందర్భాలలో ఒకటే అవ్వదు. ఇది మనం తెలుసుకోవాలి. సంస్కృత పరిభాషలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు మనం మోక్షం విషయానికి వద్దాం. మోక్షం అంటే ఏంటి? అది మనకు అవసరమా? మరి చాలామంది ప్రవచనకర్తలు మాత్రమే మోక్షం గురించి మాట్లాడతారు, లేదా ఏదో రిటైర్ అయిన వాళ్ళు దాని గురించి చర్చించుకుంటారు, లేదా కాలక్షేపం కోసం మాట్లాడుకోవడానికో, పేరు ప్రతిష్టల కోసం మనమేం తక్కువ కాదు అని అలాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి పనికొస్తుంది. సామాన్యమైన లౌకిక జీవనం గడిపే వాళ్ళకి దీంతో ఏం పెద్దగా పని ఉండదు అని అనిపిస్తుంది మనకు. కానీ మనం కొద్దిగా లోతుకి వెళ్ళినట్టయితే, శాస్త్రం సంస్కృత పారిభాషలో మనం చెప్పినట్టు సెల్ అనే పదానికి ఏ విధంగా అర్థం ఉందో చాలా సందర్భాలలో మనకు సంస్కృత వాంగ్మయంలో మోక్షము అనే దాన్ని ఏమంటామంటే ఉపశమం అంటాం. మనం ఇది ఎక్కడ వాడతామంటే ఎక్కువగా ఉపశమనం, ఏదో రోగం వచ్చినప్పుడు ఎలా ఉందండి, కొద్దిగా ఉపశమనం కలుగుతుందా, ఇది వాడండి. ప్రాచీన కాలంలో వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పదాలన్నీ మనకు లేవనుకోండి, ఉపశమనం అంటాం. కానీ సంస్కృతంలో దాన్ని ఉపశమం అంటాం. శమం అంటే ఏంటంటే ఆనందం. అది ఎలాంటి ఆనందం అంటే ఉత్కృష్టమైన ఆనందం. ఇప్పుడు మన దగ్గర మనం చూసేటటువంటి వస్తువులు కావచ్చు, వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, ఏదైతే మనకు సుఖం ఇస్తుందో అదే వస్తువు మనకు దుఃఖం కూడా ఇస్తుంది. సుఖం ఇవ్వడానికి కొన్ని వస్తువులు, దుఃఖం ఇవ్వడానికి కొన్ని వస్తువులు అనేది ఈ మన సృష్టిలో లేదు. ఏదైతే వస్తువు సుఖం ఇస్తుందో అదే వస్తువు దుఃఖం ఇస్తుంది. పాతకాలంలో టీవీ లేని రోజుల్లో ఏదైనా ఒక చిన్న పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందనుకోండి, అది చాలా సుఖం ఇస్తుందండి. అదే పోర్టబుల్ టీవీ ఇప్పుడు ఎవరైనా చూశారనుకోండి, దుఃఖం. అదేంట్రా మరీ చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలో క్రికెట్ చూడడం ఏంటి? ఇప్పుడు ఎల్సీడీలు, ఎల్ఈడీలు, అందులోనూ యూట్యూబ్లు, ఇప్పుడు అది కూడా పోయాయి. యూట్యూబ్లో కూడా చాలా క్లారిటీ ఉండదు, అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓటీటీ అయితే మనకి ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు. ఇలాంటి స్థితిలో ఉన్నాం. అంటే ఒకప్పుడు సుఖం ఇచ్చింది, తర్వాత దుఃఖం ఇస్తుంది. పెళ్ళికి ముందు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, చాలా సుఖాన్ని ఇస్తారు. పెళ్లి తర్వాత తెలుసు అందరికీ. సో ఆ విధంగా ఎక్కడ ఉపశమం అంటే ఏంటంటే సుఖాన్ని మాత్రమే ఇవ్వాలి, అది దుఃఖం ఇవ్వకూడదు. అలాంటి స్థితిని మనం ఏమంటామంటే ఉపశమం అంట. ఆ ఉపశమం మనకు కావాలంటే ఏం చేయాలి? ఇది ఉప అనే శబ్దం తీసుకోండి. ఉప అనే శబ్దానికి అర్థం ఏంటంటే దగ్గర అని అర్థం. సామాన్యమైన అర్థం తీసుకున్నట్టయితే దగ్గర ఉప అంటే. ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళినట్టే ఉప అంటే
ఇంగ్లీష్లో మనం అప్ అంటాం. అప్ అన్న ఇంగ్లీష్లో అప్ అని అంటాం. హిందీలో మనం ఊపర్ అంటాం. తెలుగులో మనం ఉపరితలం అంటాం. కన్నడలో ఉప్పరిగే అంటాం. జర్మన్ భాషలో ఓవర్ అంటాం. ఇలాగా మనకు ఉపా శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే ఎలివేటెడ్ అని అర్థం. ఉప అంటే పైన, ఉన్నత స్థితి. సో అలాగా ఈ ఉప అని తీసుకున్నట్టయితే ఉపనయనం అంట. ఇది మనం వినే ఉంటాం. ఉపనయనం జరుగుతుందండి, యజ్ఞోపవీతం వేస్తారు అని అనుకుంటాం. ఉపనయనం అంటే ఉప అంటే దగ్గరికి, నయనం అంటే తీసుకెళ్ళడం, ఇంకోటి కళ్ళని కూడా వస్తుంది. ఉపనయనం అంటే దగ్గరికి తీసుకెళ్ళడం, లేక ఎత్తుకు తీసుకెళ్ళడం. సో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం అని అర్థం. దాన్ని ఉపనయనం అంటాం. అది ఒక రకమైనటువంటి దీక్ష. బ్రాహ్మణ సముదాయంలో ఉన్న వాళ్ళైతే ఒక జంజం వేసుకుంటారు. స్త్రీలైతే మాంగళ్య ధారణ చేసుకుంటారు. అంటే నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకుంటాం కదా, అయ్యప్ప మాల దీక్షలో ఉంటారు. దానికి ఏంటి సంకేతం? దానికి ప్రత్యేకమైనటువంటి దుస్తులు, దానికి మాల వేసుకోవడం, వాళ్ళ మాట తీరు, ఇవన్నీ కూడా ఒక దీక్ష లాంటిది. అలాగే ఉపనయనం అనేది ఆ వేదాలు శాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను దీక్షతో ఉన్నాను అని తెలుసుకోవడమే ఉపనయనం. తర్వాత ఈ ఉపనయనం అంటే దగ్గరికి తీసుకెళ్ళడం. దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఎవరైనా తెలిసిన వాడు తీసుకెళ్ళాలి కదా. తెలియని వాడిని మరి ఏం తీసుకెళ్తాం? ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళేవాడు అని అర్థం. సరే, ఉపాధ్యాయుడు అయితే తీసుకెళ్తాడు, బాగానే ఉంది. మరి ఉపాధ్యాయుడు జ్ఞానం ఇవ్వాలిగా. ఆ జ్ఞానం ఏంటంటే ఉపనిషత్ అంటాం. అంటే భగవంతుణ్ణి కానీ పై స్థాయికి తీసుకెళ్ళడానికి మనకు సహకరించే విషయం, దాని ఉపనిషత్ అంట. తర్వాత ఉపనిషత్తు మనం చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం, లేకపోతే ఎత్తులో ఉండడం. ఉపవాసం ఇది మనకు ఏకాదశి ఉపవాసం, లేదు నవరాత్రుల ఉపవాసం, లేదా రంజాన్ నెలలో ఉపవాసం, ఇలాంటివి విని ఉంటాం. ఉపవాసం అంటే ఏం తినకపోవడం అని మన అర్థం వ్యవహారికంలో. నిజంగా ఉపవాసం అంటే తినకపోవడం కాదండి, దగ్గరగా ఉండడం. సో భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే కడుపు కొద్ది ఖాళీగా ఉండాలి. కడుపులో ఏమైనా వేసామనుకోండి నిద్ర వస్తుంది, ఆలోచనలో భగవంతుడి వైపు వెళ్ళవు, అంతే. భగవంతుని దగ్గరకు వెళ్ళగలిగేంత శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఉపవాసం అంటాం. కంప్లీట్గా మాడిపెట్టడం కాదు. ఏదో కొద్దిగా శరీరం నిలబడాలంటే ఎంత కావాలి అంత వేసినా కూడా మనస్సు భగవంతుడికి దగ్గర ఉన్నట్టయితే దాన్ని ఉపవాసం అంటాం. చివరిగా ఉపవాసం చేస్తే ఏం కలుగుతుందంటే ఉపశమం, ఉత్కృష్టమైన ఆనందం కలుగుతుంది. ఇదంతా కొద్దిగా టెక్నికల్ పార్ట్గా ఉందండి. దీని గురించి మనం లోతుగా మళ్ళీ తెలుసుకోవచ్చు. తర్వాత మనకు ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఇక ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా జీవించడం, లేదా సంతోషానికి శాంతికి దగ్గరగా తీసుకెళ్ళేది ఉపనిషత్. ఆ ఉపనిషత్తు గురించి ఒక 2 నిమిషాలు పరిచయం చేసుకుందాం. మనకు వేదాలు 4 ఉన్నాయండి. చెప్పాలంటే శాస్త్రీయ భాషలో వేదాలు ఉన్నవి 3. అదేంటంటే పద్యభాగం, గద్యభాగం, గానభాగం. ఇవి 3 ఉన్నాయి. అథర్వ వేదం అనేది ఋగ్వేదము, యజుర్వేదము 2 కాంబినేషన్లో ఉంటుంది. అథర్వ ముని చేత కంపోజ్ చేయబడింది కాబట్టి అథర్వ వేదం అంటాం. ఉన్నది వేదాలు 3. వేద శాఖలు 4. ఋగ్వేద శాఖము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేద శాఖలు 4 ఉన్నాయండి. వేదం తీసుకుంటే 3. ఇలా శాఖలు అంటే ఒక్కొక్క ముని ఆ యొక్క వేద మంత్రం నుంచి ఒక్కొక్క విషయాన్ని దర్శించి ఉంటాడు. దాన్ని శాఖలు అంట. ఋగ్వేదంలో 24 శాఖలు ఉన్నాయండి. యజుర్వేదంలో 101 శాఖ ఉంది. సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయి. అంటే 1000 విధములైనటువంటి పాట పాడే పద్ధతి మన దేశంలో ఉండేది. అథర్వవేదంలో 12 శాఖలు ఉన్నాయి. మొత్తం కలిపితే 1137 శాఖలు ఉన్నాయండి వేదంలో. కానీ మనము వేదాన్ని సంరక్షిస్తాం. మనమంతా కూడా పురాతన కాలం నుంచి వేదాన్ని ఎంతోమంది సంరక్షిస్తూ వచ్చారు. ఇప్పటికీ మనం వేదాన్ని సంరక్షిస్తూనే ఉన్నాం. అలా సంరక్షిస్తూ ఇప్పుడు మనం ఎంత నిలబెట్టుకున్నాము అంటే ఋగ్వేదంలో ఇప్పుడున్న శాఖలు 2 అండి. 24 గాను 2 శాఖలు ఉన్నాయి. శాఖల శాఖ, భాష్కల శాఖ అని 2 ఉన్నాయి. అదే యజుర్వేదంలో 101 శాఖకు గాను మనకు మిగిలింది 5 శాఖలండి.
తర్వాత సామవేదంలో 1000 విధాలైనటువంటి పాట పాడే పద్ధతులు ఉండేవి సంగీతం. కానీ ఇప్పుడున్నవి 3. కౌదుమ, రాణాయనీయ, జైమినీయ అనే 3 పద్ధతులు ఉన్నాయి. అథర్వ వేదంలో ఒకే ఒక శాఖ మిగిలిందండి. అంటే 1137 శాఖలకు గాను మనం వేదాన్ని రక్షించి 11 శాఖలు చేశాం. ఇప్పటికీ కూడా ఆ వేదాలను రక్షించడం అంటే ఏంటి? ఆ మంత్రాలను వల్లె వేస్తూ జస్ట్ గుర్తుపెట్టుకోవడం, కంఠాపాఠం చేయడం వరకే ఆగింది. కానీ నిజంగా ఎందుకు కంఠాపాఠం చేయాలో ఎవరికీ తెలియదు. ఆ రకమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇది వేదముల యొక్క విచారం. సో వేదంలో ప్రతి ఒక్క వేదానికి 4 భాగాలు ఉంటాయండి. వేద సాహిత్యంలో 4 భాగాలు: సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని. ఉపనిషత్తు అంటే వేదంలో ఒక భాగం అండి. ఈ 4 ఏం చెప్తాయంటే, సంహిత ఏమంటే మొత్తం మంత్రభాగం అండి. ఋగ్వేదం అయితే అగ్నిసూత్రం నుంచి స్టార్ట్. అగ్నిమీళే పురోహితై యజ్ఞస్యాదేవ మృత్విజం ఓతారం రత్నదాథామం ప్రారంభమవుతుంది. యజుర్వేదం అయితే ఇషేత్వోర్జేత్వా పాయవస్థ అలా స్టార్ట్ అవుతుంది. ఇది మంత్రభాగం అండి. మనము పెళ్ళిళ్ళలోనూ మనం వాడే అన్ని మంత్రాలు కూడా ఋగ్వేదము, యజుర్వేదంలో ఉన్న మంత్రాలే. దాని సంహితా భాగం అంట. తర్వాత ఆ మంత్రాలు చెప్తూ కర్మభాగం చేయాలి కదా. ఏదో హోమం చేయాలి, అగ్ని ఆహుతి ఇవ్వాలి, మంత్రం చెప్తూనే చేయాలి. కర్మభాగాన్ని మనం బ్రాహ్మణము అంట. తర్వాత ఆరణ్యకము అంటే విశేషంగా అరణ్యంలో నివసిస్తూ దాన్ని ఆచరించడం, దాన్ని ఆరణ్యకము అంట. పాతకాలంలో ఇక వానప్రస్థము అంటారు. ఇంకా అన్ని సాంసారిక బంధనాలన్నీ వదిలేసి ఇంకా నేను కేవలం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి నేను నా జీవితాన్ని ముడిపెడతాను. క్షత్రియులైతే అడవులకు వెళ్ళేవాళ్ళు, కానీ బ్రాహ్మణులు ఎవరు అడవులకు వెళ్ళేవాళ్ళు కాదు. బ్రాహ్మణులు కొంతమంది అడవిలోనే ఉండేవాళ్ళు, ఇంకొంతమంది ఆశ్రమంలోనే ఉంటూ కేవలం భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. దాన్ని అప్పుడు విశేషంగా యొక్క వానప్రస్థ కాలంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆరణ్యకము అంట. ఉపనిషత్తు అంటే అన్నిటికీ కూడా అర్థం అండి. ఎందుకు చేస్తున్నాము, వేదాల్లో ఏం చెప్పబడింది. మనకు సైన్స్లో రూదర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్, బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదాల్లో ఎప్పుడే చెప్పాయండి, ఎప్పుడో ఉన్నాయి. తదే జతే తన్నే జతే తద్దూరే, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అన్నట్టుగా ఈ లోపల ఉన్నటువంటి అణువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయని ఎప్పుడో మన వేదాల్లోనే చెప్పారు. ఇలా చాలా వీటికి వైజ్ఞానికమైన భాగం అంతా ఉపనిషత్తులో ఉంటుంది. చాలా వాటి మనశ్శాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలు ఉపనిషత్తుల్లో ఉంటాయి. ఆ ఉపనిషత్తుల్లో మనకు ముఖ్యంగా అన్ని వేదాల్లో కలిపి కొన్ని ఉపనిషత్తులు మాత్రమే ఇప్పుడు మనకు మిగిలాయి. అన్నీ ఇప్పుడు లేవండి. ఆ ఉపనిషత్తుల్లో కూడా మనకు చాలా తక్కువ. ఋగ్వేదంలో అయితే ఒకే ఒక ఉపనిషత్తు, మహా ఐతరేయోపనిషత్తు అని ఒకటి. యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము అని ఉంది. శుక్ల యజుర్వేదంలో ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఇవి రెండు చాలా పెద్ద. కృష్ణ యజుర్వేదంలో కాటకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు అని ఒకటి. సామవేదంలో 2 ఉపనిషత్తులు ఉన్నాయి, చాందోగ్యోపనిషత్తు, తలవకారోపనిషత్తు అంట. అథర్వ వేదంలో షట్ప్రశ్నోపనిషత్తు, మాండుకోపనిషత్తు, అథర్వోపనిషత్తు అని 3 ఉన్నాయి. ఇవి మనకు ఇప్పుడు ప్రాచుర్యంలో మనకు ఉన్నాయి. ఇవే చాలా పెద్దవి. ఇవి మనం దాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ మనిషి యొక్క జీవన కాలంలో తనకు అవసరమయ్యే విషయాలను మాత్రం ఆ యొక్క ఉపనిషత్తుల నుంచి మనం గ్రహించడం ఇప్పుడు మనకు ఉన్నటువంటి కర్తవ్యం. అన్నీ కాకపోయినా కూడా మన జీవితానికి ఏది సహాయం చేస్తాయి అంతవరకు మనం తెలుసుకోవచ్చు. ఇక ఉపశమం విషయంకి వద్దాం. సో మోక్షం అని అంటాం, కానీ మోక్షం అనేది టెక్నికల్గా సంస్కృతంలో ఉపశమము అంటాం. కానీ ఈ పదాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి మన జీవితంలో ఏం ఉపయోగపడతాయి అనడానికి మనం కొద్దిగా వ్యవహారానికి వద్దాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? సామాన్యంగా ఒక చిన్న లౌకికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక పెద్ద సాధకుడు, ఒక ఋషి కావచ్చు, సన్యాసి కావచ్చు, అందరికీ కావలసింది ఏంటి? ప్రతి మానవుడు, ప్రతి జంతు ఏం కోరుకుంటుంది అన్న విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒకటే అండి, సుఖం కావాలి లేదా ఆనందం కావాలి, దుఃఖము వద్దు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఎవరికైనా సరే, మనకు అంతే కదా.
సుఖం కావాలి, దుఃఖం వద్దు. కొంతమంది ఈ సుఖం కావాలి, దుఃఖం వద్దు అనడం ఎలా ఉంటుందంటే, సుఖం ఒకటే ఉన్నది ఏదైనా ఉంటుందా? ఉండదు. మన జీవితంలో తీసుకున్నట్టయితే సుఖానికన్నా దుఃఖమే ఎక్కువ ఉంటుందండి. మనం వారానికి 5 రోజులు పనిచేస్తాం. ఎందుకు? 2 రోజులు సంతోషంగా ఉండడానికి. 60 సంవత్సరాల వరకు మనం ఎడతెరిపి లేకుండా మనం జీవితాన్ని, మన శరీరాన్ని బాగా వంచి కష్టపడతాం. ఎందుకు? 60 సంవత్సరాల తర్వాత సంతోషంగా ఉందాం. కాకపోతే సుఖానికన్నా దుఃఖమే ఎక్కువ ఉంటుందండి. సుఖం ఎలా ఉంటుందంటే ఆవగింజంత ఉంటుంది. దుఃఖం అయితే గుమ్మడికాయ అంత ఉంటుంది. ఇది మనకందరికీ తెలుసు. మనమంతా కూడా వారం రోజులు పనిచేసి ఆదివారం ఒక్కరోజు సంతోషపడడానికి ఎన్ని నానా హైరా ప్రయత్నాలు చేస్తాం. ఆ రోజు కూడా సంతోషంగా ఉంటామని గ్యారంటీ లేదు. సుఖపడుతున్నామనేటటువంటి భ్రమలోనే చాలామంది మనం బతుకుతూ ఉంటాం. ఇది వాస్తవికమైనటువంటి పరిస్థితి. జ్యోతిష్యం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మనిషికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే కొద్దిగా శాస్త్ర భాష మనం ఒక వైదిక సాహిత్యానికి వెళ్ళినట్టయితే ఉపశమం అందరికీ కావాలి. ఆ ఉపశమం అంటే సుఖము యొక్క మూలము ఎక్కడ? నాకు సుఖం కావాలి. ఒకవేళ ఆ సుఖంతో పాటు దుఃఖం కూడా ఉందనుకోండి, సుఖానికి ఏం వాల్యూ చెప్పండి? ఎందుకంటే సుఖానికన్నా దుఃఖం యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంటుందండి. ఉదాహరణకు మనం ఏదో ఒక వీడియో పోస్ట్ చేసాం, ఏదో షార్టో లేకపోతే ఏదో ఒకటి వాట్సాప్లోనో ఏదో వీడియో పెట్టాం. దాంట్లో మనకు 10 మందికి గాను 9 లైకులు వచ్చాయి. ఒకడు డిస్లైక్ చేస్తాడు. మనకేమనిపిస్తుంది? 9 మంది లైక్ చేశారు కానీ మనం సంతోషంగా ఉంటామా? వాడొక్కడెందుకు డిస్లైక్ చేశాడు అంటే నన్ను ఎవరు డిస్లైక్ చేయకూడదు, నన్ను తప్పపట్టకూడదు. ఆ ఒక్కడ ఎందుకు చేశామని ఈ 9 మంది చేసినటువంటి సంతోషాన్ని కూడా మనం వదులుకొని వాడొక్కడెందుకు నన్ను అలా అన్నాడు అంటే, సుఖం ఎక్కువ ఉన్నా కూడా ఒక చిన్న దుఃఖం ఉందనుకోండి, ఆ దుఃఖం చాలా తీవ్రమైనటువంటి పరిణామం కలిగిస్తుంది మనకు. అది మనం ఉన్నటువంటి స్థితి. కాబట్టి సుఖం ఉండాలి కానీ దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఉందనుకోండి సుఖానికి వాల్యూ ఉండదు. సో అలాంటి సుఖము నాకు కావాలి. సో మోక్షం యొక్క ఉద్దేశం అదే. మోక్షం అంటే దేవుడు అది చాలామంది ఒక భ్రమ ఏంటంటే మోక్షం అంటే మోక్షలోకము, అదొక ప్లేసు, అది మనకు కంటికి కనిపించిన ప్లేసు. భగవంతుణ్ణి ఆరాధించి రిక్వెస్ట్ చేసి ఆయన ఎన్నో కష్టాలు పెట్టి చివరకు మనకు శరీరం వదిలేసే టైంకి ఆ ఒక లోకం ఉంటుంది, మన ఆత్మను తీసుకొచ్చి అక్కడ వేసిస్తాడు. ఇంకా మళ్ళీ మనం పుట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ అక్కడ మనకు దేవుడితో పని లేదు. కొంతమంది భజన చేసుకోవచ్చునో, కొంతమంది దేవుడు ఉంటాడు, ఆయన దగ్గర నుంచి చూసుకోవచ్చునో. ఎవరికి దేవుడి పట్ల ఏది ఇష్టం ఉంటుందో అది అక్కడ ఉందని భావిస్తారు. మనకి ఇస్లాం మతంలో లేదా? ఇస్లాం మతంలో చూడండి, మీకు మహమ్మదీయులు వాళ్ళు వాడే జెండా చూడండి, గ్రీన్గా ఉంటుంది. వాళ్ళ యొక్క దర్గాకి వాళ్ళు చాదర్ ఉంటుంది కదా, అదంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకు ఇలాగా అన్నట్టయితే ముస్లింల యొక్క మోక్షము కల్పన ఎలా ఉంటుందంటే, ముస్లింది ఎక్కడ మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీలో అది ఉద్భవించింది. ఈ ఇబ్రాహిమిక్ రిలిజన్స్ అంటామండి, అది మనం పోతూ మళ్ళీ నేర్చుకుందాం. క్రిస్టియన్సు, యూదులు, ముస్లింలు వీళ్ళందరికీ తండ్రి ఒకడే, మతాలు వేరే అయిపోయాయి అంతే. సో అది ఎడారి ప్రాంతంలో ఉంది కాబట్టి ఎడారిలో పచ్చదనం అనేది ఉండదు. సో వాళ్ళకి ఏది లేదో దాన్ని వాళ్ళు మోక్షం అనుకుంటారు. వాళ్ళ దాంట్లో మోక్షం లేదు, స్వర్గము నరకం అనేది ఉంది. సో ఆ స్వర్గము నరకంలో వాళ్లకు స్వర్గం అంటే ఏం వర్ణిస్తారంటే అదొక పూల తోట, పసుపు పచ్చని అయితే గార్డెన్ అంటారు. అందుకే వాళ్ళు అన్నిటికీ కూడా గ్రీన్ రంగు వాడతారు. మన భారతదేశంలో మనం ఎప్పుడూ పసుపు పచ్చదనం మధ్యలోనే పెరిగిన వాళ్ళం కాబట్టి మన ఆల్రెడీ ఉంది, మన గ్రీన్గా మనం వర్ణించుకోం. ఎవరికి ఏదైతే లేదో వాళ్ళు దానికి కావాలంటారు. క్రిస్టియానిటీలో చూడండి, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి సంతోషము సుఖము ఇవి లేవు. అందుకే వాళ్ళు ఏంటారు, వాళ్ళ మోక్షంలో తెల్లటి గుర్రం, ఎగిరే రెక్కలు కలిగిన గుర్రము, ఏంజల్సు, వైను, ఇది వాళ్ళకి ఏది కావాలో ఏది దొరకదో దాన్ని వాళ్ళు స్వర్గంగా భావిస్తారు. మనలోనూ అంతే, ఎవరికి ఏది లేదో దాన్ని స్వర్గంగా భావిస్తారు.
మన దాంట్లో భజన చేసుకోవాలి, అయ్యో భజన చేయలేకపోయాని. మోక్షం అంటే ఏంటి? ఒక లోకము, అక్కడ భజన చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఇంకొకటి దేవుడికి సేవ చేసుకుంటూ పాదాలని పట్టుకొని మనం అక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చు. ఇంకొంతమంది అక్కడ ఏం అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం హైలైట్ హ్యాపీగా ఉండిపోవచ్చు. ఇలా ఎవడికి తోచిన కల్పన వాడిది ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం వాడి మోక్షం అంటే ఏం చెప్తుంది అనేది మనకు కావాలి. ఇక్కడ మోక్షం అన్నా అనుకోండి, మనం ప్రతిసారి మోక్షం అన్నట్టయితే అదేదో ఒక ఆధ్యాత్మిక చింతనకి సంబంధించి అవుతుంది. కానీ ఇక్కడ మనం సుఖము అని పెట్టుకుందాం. ప్రతి ఒక్కడికి కావాల్సింది సుఖమే. మోక్షం అనేది కూడా ఒక ఎక్స్ట్రీమ్ సుఖము అంటాం. దాని గురించి ఎవరెవరు ఏమేం చెప్తారు, ఎలా ఉంటుందంటే కూడా చూసుకుంటూ వెళ్తాం. సో కొంతమంది ఏమంటారు, మోక్షము అంటే ఒక భ్రమ. జీవితంలో సుఖము దుఃఖము ఇవి రెండు కూడా ద్వంద్వాలు అంటారు. అంటే ఒకదానిని వదిలి ఇంకోటి ఉండదు. శాస్త్రంలో ఏం చెప్తారంటే, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, సుఖదుఃఖే మనుష్యాణం చక్రవత్ పరివర్తితః. న సుఖం లభతే నిత్యం, న దుఃఖం లభతే నిత్యం అంటారు. అంటే ఏంటంటే, సుఖము తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖము తర్వాత సుఖం వస్తుంది. ఈ సుఖము దుఃఖము రెండు కూడా చక్రములాగా తిరిగి తిరిగి మళ్ళీ వస్తుంటుంది. శంకరాచార్యులు అంటారు కదా, నీకు సుఖం మాత్రం కావాలా, దుఃఖం వద్దా? దుఃఖం వద్దంటే సుఖం కూడా వద్దనుకోవాలి. ఎందుకంటే సుఖం ఉంటే ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. సో కాబట్టి సుఖం ఉందంటే దుఃఖం కూడా ఉంటుంది. ఇప్పుడు రెండూ ఉందనుకోండి, ఇంకేంటి? అందుకే సుఖం అనేది ఒకదాన్ని ఒకటి ఇంకొకటి ఉండదు. ఆనందం సుఖంతో పోల్చితే దుఃఖమే మన జీవితంలో ఎక్కువ ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సుఖం? సుఖము ఉంది, దుఃఖము ఉంది. దీన్ని ఎవరైనా సుఖం అంటారా? ఈరోజు మనం అనుభవించే దుఃఖం దేనికోసం? రేపటి ఆనందం కోసం. ఆనందం వస్తుందో లేదో తెలియదు, కానీ ఆనందం వస్తుందని ఆశిస్తూ మనం దుఃఖిస్తూ ఉంటాం. కాబట్టి మోక్షము ఒక మాయా అని నమ్మి ఒక సాంప్రదాయం వెనకటి ఉండేది. తార్కిక మతం అంటారు వాళ్ళు. ఈ మోక్షము ఇదంతా బోగస్ అండి. ఎక్కడుంది? సో ఏది సుఖం ఇస్తుందో అదే దుఃఖం ఇస్తుంది. దుఃఖము లేనటువంటి సుఖం అనేది ఈ సృష్టిలో లేదు అని కొట్టిపరుస్తారు. వెనకటికి అది ఉండేది. కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే, ఒక ప్రశ్న వస్తుంది, మానవ జీవితంలో దుఃఖం లేకుండా కేవలం సుఖాన్ని మాత్రం పొందడం, అనుభవించడం సాధ్యం అవుతుందా? ఈ ప్రశ్న ద్వారానే అన్ని మతాలు పుట్టుకొచ్చాయి. మతం యొక్క ఫిలాసఫీలు, తాత్వికమైనటువంటి ఫిలాసఫీలు పుట్టుకొచ్చాయి. మొదట నాస్తిక మతం ఉండేది. నాస్తిక మతం ఇప్పుడు ఉంది, అంటే ఏదీ లేదని నమ్మే మతం. తర్వాత తార్కిక మతం వచ్చింది. తార్కిక మతంలో వాళ్ళు ఎలా ఉంటుందంటే, సుఖము దుఃఖము రెండూ ఉన్నాయి, దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు. మీమాంసకులు ఉండేవాళ్ళు. వాళ్ళు మీమాంసకులు అంటే వేదాన్ని నమ్ముతారు, దేవుణ్ణి నమ్మరు. తర్వాత ఇబ్రాహిమిక్ రిలీజియన్లో జుడాయిజం ఉంది, క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. ఇవి మూడు కూడా సుఖం అంటే ఏంటి అనే డెఫినేషన్ కనుక్కోవడానికి వచ్చినవే చాలా మార్పులు చెందాయి. తర్వాత జైనిజం వచ్చింది. జైనిజం తర్వాత బుద్ధిజం. మన శంకరాచార్యులు రావడానికి ముందు బుద్ధిజమే ఉండేది. శంకరాచార్యులు వచ్చిన తర్వాత అద్వైత మతం స్థాపన, తర్వాత విశిష్టాద్వైతం, తర్వాత ద్వైతం. ఈ మతాలన్నీ కూడా ఏ ప్రశ్న ద్వారా వచ్చాయంటే, సుఖ దుఃఖము లేనటువంటి సుఖం ఉంది, సాధ్యం ఉందా, అనుభవించడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్న ద్వారాని, ఈ ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మతాలు పుట్టుకొచ్చాయి. దానికి మన ప్రాచీనులు ఏ విధంగా చెప్పేవాళ్ళంటే ఆన్సరు, మనకు 3 అవస్థలు ఉన్నాయండి. ఇది మనకందరికీ తెలుసు. జాగృతావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. 3 రకాలైనటువంటి అవస్థలు మనకున్నాయి. ఇది జాగృతావస్థ అంటే మేల్కొని ఉండడం. ఇప్పుడు మనం ఉన్నది జాగృతావస్థలో. స్వప్నావస్థ అంటే కళ, నిద్రావస్థ అంటే నిద్రపోవడం. ఈ 3 అవస్థలు మన జీవితం. ఈ 3 అవస్థలలో సుఖము దుఃఖం అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు మేల్కొని ఉన్నాం అనుకోండి. మేల్కొని ఉన్నప్పుడు సుఖము దుఃఖము రెండు ఉన్నాయిగా. ప్రతిరోజు మనం సుఖము పడుతుంటాం, దుఃఖము పడుతుంటాం. సుఖం కంటే దుఃఖమే ఎక్కువ మనం చెప్పుకున్నట్టు. ఈరోజు మనం ఎదుర్కొనేటటువంటి కష్టాలు రేపటి ఆనందం కోసమే. వారానికి 1 రోజు సుఖపడడం కోసం 6 రోజులు మనం పనిచేస్తాం. ఇది జాగృత అవస్థలో లక్షణం. ఇందులో సుఖానికన్నా దుఃఖమే ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో మనం దుఃఖము లేనటువంటి సుఖం అనేది మన జీవితంలో ఎప్పటికీ రాదు.
తర్వాత స్వప్నావస్థ ఉందండి. కళలు వస్తూ ఉంటాయి. కళలో సుఖము ఉంది, దుఃఖము ఉంది. ఒక మంచి కళ వచ్చిందనుకోండి సంతోషం, సుఖం. చెడు కళ వచ్చిందనుకోండి దుఃఖం. ఒకటేంటంటే మనము కళలను కనేవాళ్ళము, కళలను చూసేవాళ్ళం. మనకు కళలను చూపించేవాడెవరు? మనమైతే కళ చూస్తాం, మనకు చూపించేవాడు ఒకడు కావాలి కదా. అది ఎవరంటే భగవంతుడు. అంటే నాకు ఈ కళ కావాలి, నాకు ఇలాంటి సుఖమైన కళే కావాలంటే మన చేతుల్లో ఉండదు. దేవుడు ఏది చూపిస్తే అది మనం చేయాలి. కాబట్టి స్వప్నావస్థలో సుఖము దుఃఖము ఉన్నా కూడా అది రెండూ మన చేతుల్లో లేదు. మన దగ్గర మార్చుకునే శక్తి మనకు లేదు. మనం ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా నాకు ఇలాంటి కళే రావాలని మన చేతిలో ఉండదు. కళ రాకపోవచ్చు, వచ్చిన కళ దుఃఖాన్ని ఇవ్వచ్చు, అది కొన్ని కొన్ని సుఖాలు కూడా ఇవ్వచ్చు. మనం కేవలం కళలు కనేవాళ్ళం మాత్రమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కళలో సుఖదుఖాలు ఎలా వస్తాయి, ఎందుకు కారణం ఏంటి అనే ప్రశ్న వస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనం మేలుకొని ఉన్నప్పుడు దేనిపైన ఎక్కువగా దృష్టి సారిస్తామో అది మన కల్లో వస్తుంది. మీరు రోజు క్రికెట్ చూడండి, లేదా రోజు క్రికెట్ ఆడండి, కల్లో అవే వస్తాయి. దేనిపైన అయితే మనం ఏకాగ్రత ఎక్కువ పెడతామో అదే కళ్ళలో రావడానికి అవకాశం ఉంది. అది కూడా మనం అనుకున్నట్టు రావు, అది ఆటోమేటిక్గా వర్చువల్ వరల్డ్ అది. తర్వాత మనస్సులో నిల్వ చేయబడినటువంటి పురాతన కర్మల అనుభవాలు కళ్ళకు వస్తాయి. కొంత సంబంధం మనకు సంబంధం ఉండదు, ఎవరెవరో కళ్ళు వస్తుంటారు, ఏదేదో ప్లేస్ ఉంటుంది, మనకు సంబంధం మనకు తెలియదు. కానీ అది ఈ జన్మకు సంబంధించింది కాదు, ఏదో జన్మకు సంబంధించి వస్తాయి, కానీ మనకు అది గుర్తుపట్టలేమంతే. ఇంకొక కారణం, దేవుని యొక్క కరుణతో ఉన్నప్పుడు కూడా మనకు ఆ కరుణని వ్యక్తపరచడానికి కళలు వస్తాయి. ఎందుకంటే కొంతమంది చాలా పుణ్యం చేసుకుంటారండి, చాలా పుణ్యం ఉంటుంది, పాపం చాలా తక్కువ ఉంటుంది. ఆ పాపానికి కూడా ఫలితం అనుభవించాలి కదా, కష్టం అనేది రావాలి. పాపం కష్టం రావాలి అన్నప్పుడు అతనికి ఏదో ఒక దుఃఖం అనేది కలగాలంటే ప్రకృతిలో అతనికి అగైనెస్ట్గా ఉన్నటువంటి ఒక వాతావరణం నిర్మించాలి. ఆ నిర్మించడానికి సాధ్యపడనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆ కష్టాన్ని కలలో అనుభవించేలాగా చేస్తాడు. కలలో కూడా అనుభవించిన లెక్కతో సమానం. కలలో కూడా మనం ఏదో చనిపోయినట్టో, చేతులు కాళ్ళు తెగినట్టో, అమ్మా నాన్నను పోగొట్టుకున్నట్టో, మనకిష్టమైనది వదులుకున్నట్టో ఏదో కల వస్తుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఏంటి, మనం చేసుకున్నటువంటి పాపం కలలో వెళ్ళిపోయింది అని అర్థం. అలాగే సుఖాలు కూడా, ఎవరికైతే పాపాలు ఎక్కువ ఉండి సుఖాలు తక్కువ ఉంటాయో ఆ సుఖానికి కావాల్సినటువంటి ఫలం అందించాలంటే వాతావరణం అలా ఆ పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఆ సుఖం కూడా కలలో అయిపోతుంది. కాబట్టి భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టయితే రియల్గా అనుభవించాల్సింది మనం కలలోనే అనుభవించేస్తాం. దీనికి మనకు ఎగ్జాంపుల్ అయితే మనకు ఆ కఠోపనిషత్తులోనే ఉందండి. యముడు నచికేతుడు వాళ్ళిద్దరి సంభాషణ మనం చూస్తే ఇది అనుభవానికి వస్తుంది. ఇది కఠోపనిషత్తులో, తర్వాత మహాభారతంలో ఒక చోట, వరాహ పురాణంలో 3 చోట్ల వస్తుంది. కాకపోతే 3 చోట్ల వేరువేరుగా ఉంటుంది. ఒక చోట ఏమో నచికేతుడు యముడి కోసం డైరెక్ట్గా వెళ్ళాడు నరకానికి అని ఉంది. ఇంకొక చోట చనిపోయా ఆయన ఆత్మ వెళ్ళింది తర్వాత వచ్చింది అంటారు. ఇంకొక చోట ఇది కళ, ఇది అతడు పడుకున్నప్పుడు కళ ఏర్పడింది, ఆ కళలో యముడితో వెళ్ళి మాట్లాడినట్టు అన్నీ కూడా కలగన్నాడని వస్తుంది. సో 3 చోట్ల 3 రకాలుగా ఉంది. సో ఇక్కడ ఏది కరెక్టో అని మనం నిర్ణయించడానికన్నా ఆ విషయం మనకు చాలా ఇంపార్టెంట్. యముడికి నచికేతుడికి మధ్యలో వచ్చినట్టు సంభాషణ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్. కానీ చనిపోయి వెళ్ళాడా, చనిపోక ముందు వెళ్ళాడా, కల్లో వెళ్ళాడా, ఇది మనకు అప్రస్తుతం. సో మన కలలో ఆనందాన్ని అనుభవించాలా లేక దుఃఖాన్ని అనుభవించాలా అనేది నిర్ణయించుకోవడం మన చేతుల్లో లేదు. ఫస్ట్ పాయింట్. కలలు కనడం కూడా మన చేతుల్లో లేదు. కాబట్టి మోక్షం అనే ఆలోచన మనం కలలో ఊహించలేము. సో 2 పాయింట్స్ అయిపోయాయి. జాగ్రత్త అవస్థలో సుఖానికన్నా దుఃఖమే ఎక్కువ, కాబట్టి ఇంకా సుఖం ఏముంది, సుఖానికి అర్థం లేదు. పోనీ కల్లో అయినా సుఖం ఉంటుందంటే అక్కడ ఉండదు. ఇక మిగిలింది ఏంటి, 3వ అవస్థ నిద్రావస్థ. కొద్దిగా మనం నిశితంగా పరిశీలిస్తే మనకు నిద్రలో ఎలాంటి దుఃఖము కలగదు. మీరు ఆలోచించండి, ఇంతవరకు సృష్టిలో నిద్రలో నాకు దుఃఖం కలిగింది అని ఇంతవరకు ఎక్కడా లేదండి. అందరికీ కూడా నిద్రలో సుఖమే ఉంటుంది. నిద్ర రాకపోతే మనం ఏం చేయలేం. కానివ్వండి, నిద్రలో నాకు దుఃఖం కలిగింది అనేది ఎక్కడా లేదు. కల్లో రావచ్చు, కలలో దుఃఖం కలగచ్చు.
మనం కలకి నిద్రావస్థకి మనకు తేడా ఉందండి. కలలు ఎప్పుడు వస్తాయంటే మీకు నిద్ర లేవడానికి కొన్ని సెకండ్లు ఒక నిమిషము 2 నిమిషాల ముందు వస్తుందండి. మీకు అది ఆ ఒక్క నిమిషము కొన్ని సెకండ్ల పాటు జరిగేటటువంటి కల మనకు కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు అయినట్టు ఉంటాయి. ఎందుకంటే మన జాగృతావస్థలో ఈ భూమి ఈ కాలానికి కలలో వచ్చే కాలానికి చాలా తేడా ఉంటుందండి. అక్కడ కలలో ఇక్కడ ఒక సెకండ్ అనుకోండి, కలలో మీకు కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. దీన్ని క్వాంటమ్ రిలమ్ అంట. మీరు ఎవరైనా కాలంలో ప్రయాణించడం అనేటటువంటి సినిమాలు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఈ రీసెంట్గా అవెంజర్స్ అని ఒక సినిమా వచ్చిందండి. మీరు చాలామంది చూసి ఉండొచ్చు, లేదు ఆంగ్ల చిత్రము, బట్ తెలుగులో ఉంది. అందులో కాలంలో ప్రయాణిస్తారు. దానికన్నా ఇంకా మన భాష మనకు చెప్పుకున్నట్టయితే బలరాముడి కథే తీసుకోండి. బలరాముడి కథ తీసుకున్నట్టయితే బలరాముడి భార్య రేవతీదేవి, ఆమె చాలా ఎత్తుగా ఉంటుందండి, 8 అడుగులు. అంత ఎత్తులో ఉన్నటువంటి ఆమెకు పెళ్లి కాదు. ఎవరు అంత హైట్లో ఉన్నవాళ్ళు ఎవరు చేసుకోరు. ఆయన కుదరదు, ఇది ఈమె కోసం ఎవరో ఒక భర్తను సృష్టించాలి, అలా సృష్టించలేదు, నిన్ను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను వెళ్తాడు. అప్పటికీ అక్కడ ఏదో నృత్యమో ఏదో చెప్తారు అది కథలో, బట్ రియాలిటీ మనకు తెలియదు. కానీ కొద్దిసేపు ఆగుతాడు. ఆగేటప్పటికి బ్రహ్మదేవుని అడిగితే, ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు నీకోసం బలరాముడు అనేవాడు ఉన్నాడు, ఆయన 8 అడుగులు కాదు 12 అడుగులు ఉంటాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమంట. నువ్వు మంచి పని చేసావు, నీ కూతురుని తీసుకొచ్చి, ఇప్పటికే కొన్ని లక్షల సంవత్సరాల కింద అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా తీసుకున్నట్టయితే మనం సంవత్సరికం చేస్తామండి. సంవత్సరికము మాసికాలతో పెడతాం కదా. మనకు తీసుకున్నట్టయితే పితృలోకానికి వెళ్ళే దారిలో వాళ్ళకు మనకు ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, వాళ్ళకు ఒక రోజు అంటే మనకు ఒక నెల అండి. ప్రతి నెల మనం మాసికం పెట్టడం అంటే ఏంటంటే వాళ్ళకు ఒక రోజు. అదే సంవత్సరికం అయిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే వాళ్ళకు ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం. చాలా తేడా ఉంటుంది. అలా కలలో మనకు కొన్ని సెకండ్ల పాటు మనకు జరిగింది కొన్ని జన్మల పాటు కొన్ని సంవత్సరాల పాటు జరిగినట్టు మనకు అనిపిస్తుంది. అంటే నిద్ర లేవడానికి కొద్ది సెకండ్ల ముందు మాత్రమే మీకు కల వస్తుంది, కానీ అది మనకు ఎంతో కాలం గడిచినట్టు ఉంటుంది. కాబట్టి కల వచ్చేది కొన్ని సెకండ్లు మాత్రమే. అక్కడ మనం సుఖము దుఃఖము చూడలేం. ఇక నిద్రావస్థ మనకు దాదాపు రాత్రి 8 గంటలకు పడుకున్నాం, తెల్లవారి 4 గంటలకు లేచాం. 8 నుంచి 4 గంటల వరకు సుమారు కొద్దిసేపు మనం నిద్రపోయినామని ఉంటుంది. 8 గంటల నుంచి 10 గంటల వరకు మనం నిద్రపోతాం. ఆ 8 నుంచి 10 గంటల వరకు మనకు నిద్రపోతాం కదా. రోజు కలలు రావాలని లేదు. ఎవరినైనా అడగండి, లేదా మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, కలలో మనకి ఎప్పుడైనా దుఃఖం కలిగిందా? ఇంతవరకు ఎవ్వరికీ కలగలేదు. కలలో సుఖము మాత్రమే ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకు చెయ్యి తెగిందండి, గాయం కలిగింది, చాలా నొప్పేస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్టు కడతాడు. అయ్యా ఇంత నొప్పిలో నాకు నిద్ర రాదండి అంటే పెయిన్ కిల్లర్ ఇస్తాడు. దట్ ఈజ్ ఓన్లీ పెయిన్ కిల్లర్, పెయిన్ క్యూరర్ కాదు. ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఆ పెయిన్ కిల్లర్ ఇస్తూనే ఇమ్మీడియట్లీ నిద్ర వస్తుందండి. నిద్ర వచ్చినప్పుడు నిద్రలో మనకు ఆ నొప్పి ఏమైంది? నొప్పి లేదు. నిద్ర లేచాము, మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకు రావాల్సిన ప్రశ్న ఏంటి? జాగృతావస్థలో ఉన్నటువంటి దుఃఖము నిద్రలో ఏమైంది? నొప్పి లేదు. సరే, నిద్రలో మనకు ఆనందం కలిగిందా? నిద్రలో ఆనందంగా ఉన్నటువంటి మళ్ళీ మనం లేచేటప్పుడు దుఃఖం స్టార్ట్ అయింది. ఆ యొక్క ఆనందం ఎక్కడ పోయింది? లేదు. అంటే పెయిన్లెస్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అంట. ఇప్పుడు నిద్ర పట్టకపోతే మనం చెప్పలేం, కానీ నిద్రలో మాత్రం చాలా సంతోషమైనటువంటి అనుభవమే అందరికీ, మనకు పశుపక్షాదులకు కూడా అదే కలుగుతుంది. సో ఇక్కడ నిద్రలో మాత్రం మనకెప్పటికీ కూడా దుఃఖం అనేది కలగదు. కలలో దుఃఖము సుఖము రెండు ఉంటాయి. ఇక్కడ సుఖం అనేది నిద్రలో ఎలా కలుగుతుంది? ఆ అనుభవం ఎలాంటిది? ఆ సుఖం యొక్క అనుభవం ఎలాంటిది అంటే, మనం కొద్దిగా ఆలోచించినట్టయితే మనకు రాత్రి సుఖంగా నిద్ర పట్టిందండి. ఏమంటాం? నేను నిన్న రాత్రి 11 గంటలకి పడుకున్నాను. అది గుర్తుంటుంది. మనకు చాలా సంతోషంగా నిద్ర పట్టింది. ఉదయం లేస్తున్నా అంటాం, నేను రాత్రి 11 గంటలకు పడుకున్నా. అంటే నిద్రలో ఏది కంటిన్యూ అవుతోంది? నేను అనేది నిద్రలో కంటిన్యూ అవుతోంది. నిద్రలో మనస్సు లేదు,
నిద్రలో బుద్ధి లేదు. ఎందుకంటే మనసు లేదు కాబట్టి మనం ఎక్కడున్నాం, మన పేరేంటి, మన పక్కలో ఎవరు పడుకున్నారు, మనం ఏ ఇంట్లో ఉన్నాం ఏమీ గుర్తుండదు. కానీ నిద్రలో నేను అనేది ఖచ్చితంగా గుర్తుంటుంది. నిద్రలో నేను ఎవరు పడుకున్నారు, నేనే పడుకున్నాను, నేనే నిద్రపోయాను, నిద్రలో నాకే సంతోషం కలిగింది. ఇక్కడ నేను అనేది కంటిన్యూ అవుతోంది. నిద్రలో నేను అనేది మర్చిపోయాం అనుకోండి, ఇంక మనల్ని పాతి పెట్టారు. నిన్న పడుకున్నది నేనా వేరేవాడా, ఇంతకీ నా పేరేంటి, అవన్నీ మనం మర్చిపోలేదుగా. నా పేరేంటి, నేను, అవన్నీ గుర్తున్నాయి. అంటే నిద్రలో నేను అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత నిన్న రాత్రి పడుకున్నాను 11 గంటలకి, ఇవాళ లేచా, సుఖంగా నిద్ర పట్టింది. అంటే ఏంటి, నిద్రలో కాలము అనేది కూడా కంటిన్యూ అవుతోంది. మూడవది నాకు సుఖంగా నిద్ర పట్టింది. అంటే ఏంటి, సుఖం అంటే అనుభవం కదా, ఎక్స్పీరియన్స్. అంటే నిద్రలో సుఖము అనుభవం కూడా ఉంది. అంటే నిద్రలో నేను అనేది ఉంది, కాలం ఉంది, సుఖంగా నిద్రపోయాను అనే అనుభవం ఉంది. ఈ మూడు కూడా నిద్రలో ఉన్నాయి. ఇందులో ఎక్కడా కూడా దుఃఖము అనేది ఉండదు. సో పై విషయాలు మనం చూస్తే నిద్రలో తప్ప మిగిలిన 2 అవస్థల్లోనూ సుఖము దుఃఖము అనుభవానికి మనకు వస్తోంది. నిద్రలో మాత్రం సుఖం ఒకటే అనుభవానికి వస్తుంది. నిద్ర లేచినప్పుడు కలలో సుఖంతో పాటు దుఃఖము కూడా అనుభవానికి వస్తుంది. ఇక్కడ మనకి చెప్పాల్సింది ఏంటంటే, సుఖం అనేది ప్రత్యేకంగా ఉంది అని తెలుస్తుంది. మనకు తార్కికులు అంటారు కదా, సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంది, అది ఎలాంటి సుఖం అంటారు. ఇదంతా భ్రమ, ఇది మోక్షం అనేది పెద్ద భ్రమ అంటారు. ఎందుకంటే వాళ్ళకి సుఖం అనేది ఎక్స్పీరియన్స్ కాలేదు కాదు. సో నిద్రలో అందరికీ కూడా సుఖం ఉంటుంది. ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, జ్ఞానులు, ఋషిమునులు తమ అన్వేషణలో తెలుసుకున్నది ఏంటంటే, సుఖం అనేది నిద్రలో అనుభవానికి వస్తుంది. కాకపోతే జాగృత అవస్థలో అనుభవానికి రావట్లేదు. నిద్రలో మాత్రమే సుఖం అనుభవానికి వస్తుంది అన్నప్పుడు దాన్ని మనం ఎరుకులో ఉన్నప్పుడు ఎలా పొందాలి? జాగృత అవస్థలో పొందాలంటే ఏం చేయాలి? నాకు దుఃఖం ఉండకూడదు, ఒకటే సుఖం ఉండాలి. అది ఎలా పొందడం? దీనిని సుఖపు మీమాంస లేదా మోక్ష మీమాంస అంటారు. నిద్రలో ఉన్న సుఖం మెలకువలో ఉండదు, మెలకువలో ఉన్నటువంటి దుఃఖము నిద్రలో ఉండదు. అందుకే జ్ఞానులు ఏమంటారు, నిద్ర నుండి పాఠం నేర్చుకోండి, అవగాహన పెంచుకోండి అంటారు. మనమందరూ ఒక రకంగా జాగృతావస్థలో కూడా నిద్రపోతున్నాం. మనకు ఆవగింజంత సుఖం కోసం గుమ్మడికాయంత దుఃఖం పడుతున్నాం. మనకు కావాల్సింది ఏంటి? నిద్రలో అనుభవిస్తున్న సుఖము మెలకువలో కూడా అనుభవించాలి. ఇది మనిషికి కావాల్సింది. దీన్ని మోక్షము అంటారు. అదే ఒక ప్లేసో, అదొక లొకేషనో, అదొక భగవంతుడి అనుగ్రహము కాదండి. దుఃఖము లేనటువంటి సుఖాన్ని పొందడాన్ని మోక్షము అంటాం. అది ఏదైనా కావచ్చు. మనం నిద్రలో అనుభవిస్తున్న సుఖాన్ని మెలకువలో కూడా అనుభవించాలి. ఇది ఎలాంటి సుఖము? మనం దాన్ని శాశ్వతంగా పొందడం ఎలా? ఈ అన్వేషణకు మనం మన జీవితాన్ని అంకితం చేయాలి. ఇదే మోక్షము. నా సుఖానికి మూలం ఎక్కడ ఉందో తెలుసుకోవడమే నిజమైనటువంటి మోక్ష సాధన. చాలామంది మోక్ష సాధన చేయాలి, ముక్తి, ఏదేదో పేర్లు వాడుతుంటారు కదండి. దాని ప్రశ్న ఏంటంటే, నా సుఖం యొక్క మూలం ఎక్కడుంది? నాకు సుఖం ఎట్లా కలుగుతోంది? ఆ మూలాన్ని తెలుసుకోవాలి. ఆ మూలాన్ని తెలుసుకుంటే దుఃఖానికి కూడా మూలాన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు దుఃఖాన్ని మనం దూరం చేసుకున్నాం అనుకోండి, సుఖానికి దగ్గర అవుతాం. మనకు దుఃఖము లేనటువంటి సుఖం పొందలేకపోయినా కూడా కనీసం ఈ యొక్క సుఖం ఎక్కువ పొందుతూ దుఃఖం యొక్క తీవ్రత తక్కువ ఉంటే చాలు. ఎక్కువ ఉండకూడదు, దుఃఖం యొక్క తీవ్రత తక్కువ ఉండాలి. మనం ఎవరో పొగడకపోయినా పర్లేదు, తిట్టకపోతే చాలు. మనకు డబ్బు లేకపోయినా పర్లేదు, అప్పు లేకుండా ఉంటే చాలు. ఏ విధమైన కనిష్ట దానికైనా మనం రా. ఇక నెక్స్ట్ సుఖం విషయానికి వద్దాం. ఎక్కడి నుంచి తేవాలి? నేను ఎక్కడో బయట నుండి సుఖాన్ని పొందాలనుకుంటున్నాను అంటే అది కూడా ఒక సమస్య అవుతుంది. ఎందుకంటే మనం బయట నుండి సుఖాన్ని పొందాలంటే సుఖం ఎక్కడ దొరుకుతుంది? దుకాణంలో దొరుకుతుందా? దొరకదు. సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు దుకాణంలో దొరుకుతాయి, కానీ సుఖం దొరకదు. ఎందుకంటే కొన్న వస్తువులన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయని చెప్పలేము. మరి సుఖం ఎక్కడుంది? ఎందుకంటే మనం ఏదైతే వస్తువు కొంటామో అదే దుఃఖం ఇస్తుంది.
మన గురించి వదిలేద్దాం. చిన్న పిల్లవాడిని తీసుకోండి. అప్పుడే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి మనలాగా ఎలాంటి కోరికలు ఉండవుగా. మనకైతే కోరికలు ఉంటాయి. ఆ పిల్లవాడికి ఎలాంటి కోరికలు ఉండవు. అతడికి తల్లిని చూస్తే సుఖం. ఒక్క క్షణం తల్లి కనుమరుగైందనుకోండి, ఓ అని ఏడుస్తాడు. ఆ ఏడుపుని భరించలేమండి. అంటే ఏంటి? ఆ పిల్లవాడికి తల్లి ఉంటే సుఖం, తల్లి దూరం అయితే దుఃఖం. ఏది సుఖం ఇస్తోందో అదే దుఃఖం ఇస్తోంది. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, విషయం కావచ్చు, ఏది మీకు సుఖాన్ని ఇస్తుందో అదే దుఃఖాన్ని ఇస్తుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సుఖం ఇవ్వకపోయినా పర్లేదు, దుఃఖం యొక్క తీవ్రత తక్కువగా ఉన్నటువంటి దాన్ని పట్టుకుందామని అనుకోవాలి. జ్యోతిష్యంలో మనం నేర్చుకోవేది అదే. అయితే మరి సుఖం ఎక్కడ ఉంది? అది కల్లో లేదు, దుఃఖంలో లేదు. దుఃఖము లేని సుఖము నిద్రలో మాత్రం ఉంటుంది అన్నప్పుడు సుఖం ఎక్కడుంది? లోపల ఉంది కదా, లోపల వస్తువు కదా. నిద్రలో ఉన్నప్పుడు మన ప్రపంచంతో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు, మనం ఎక్కడ ఉన్నామో తెలియదు, మన పేరేంటో తెలియదు. అయినా కూడా నిద్రలో చాలా సంతోషంగా నిద్రపోతాం. నిద్ర లేచిన తర్వాత అన్ని నొప్పులు, మానసికమైన నొప్పులు, దైహికమైన నొప్పులు అన్నీ వస్తాయి. అంటే సుఖం ఎక్కడుందంటే లోపలి వస్తువు, బయట దొరికేది కాదు. సుఖాన్నిచ్చేటటువంటి వస్తువులు బయట దొరకచ్చు, కానీ అది సుఖం ఇస్తుందని చెప్పలేం. 100% సుఖం ఇస్తుందని ఎవ్వరు చెప్పలేరు. కానీ మనం భ్రమిస్తాం, ఇది సుఖం ఇస్తుంది అని అనుకుంటాం. అలా అనుకోబట్టే కదా మనకు సుఖానికన్నా దుఃఖం ఎక్కువ ఉంది. సో నిద్రలో ఉన్నటువంటి సుఖము ఎరుకలో ఎందుకు ఉండదు? ఇది మన ప్రశ్న. దీన్ని బట్టే మన యొక్క సాధన అనేది స్టార్ట్ అవుతుంది. జ్యోతిష్యంలో కూడా మనకు దుఃఖాలు ఎందుకు కలుగుతోంది చెప్పచ్చు. ఏదో ప్రారంధ కర్మ ఏదో అవును, అక్కడ ఎందుకు చేసుకున్నాను, ఎందుకు చేసుకున్నాను, దానికి ఎవరో చేయించేవాళ్ళు కావాలి కదా. నేను ఎలా చేస్తాను? శివుడు ఆజ్ఞలేనైతే చీవైనా కుట్టదన్నప్పుడు నేను ఎలా చేసుకున్నాను? లాస్ట్ తరగతిలో మనం విన్నాం. మనదేం లేదండి, మనకు జీవుడికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావం ద్వారా జరుగుతుంది. ఆ స్వభావాన్ని ఇచ్చిన వాడెవరు? ఇవన్నీ పోతూ ఉంటాయి ప్రశ్నలు. వాటి గురించి అన్ని ఆన్సర్స్ తెలుసుకున్నట్టయితే మనం దుఃఖాన్ని దూరంగా ఉండడం చాలా సులభం. సో ఇక్కడ మనం ఈ ఒక్క మనశ్శాస్త్ర పాఠంలో, అందులోనూ మోక్షము అనేటటువంటి ఈ టాపిక్లో మనం నేర్చుకోబోయే అంశం ఇదే. మెలకువలో లేని సుఖము, కలలో లేని సుఖము నిద్రలో ఎందుకు కలుగుతోంది? మన కాలికి గాయమైతే నొప్పి పడతాం, డాక్టర్కి వెళ్తే మందు ఇస్తాడు, పెయిన్ కిల్లర్, అక్కడ నొప్పి ఉండదు. నిద్రలో జారుకుంటే నొప్పి లేదు, నిద్ర నుంచి బయటికి వచ్చామా నొప్పి కలుగుతోంది. మనిషి యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాలను అధ్యయనం చేయడమే మనశ్శాస్త్రం. మనస్సు, ఎందుకంటే నిద్రలో చూడండి మనస్సు మైనస్ అయిపోతుందండి. మనశ్శాస్త్రం అంటే మనస్సు గురించి అధ్యయనం చేయడం. మనస్సు కన్నా ఇంకా లోతుగా ఉన్నది ఏంటి? జీవుడు కదా. చెప్పాం కదా, నిద్రలో నేను అనేది కంటిన్యూ అవుతోంది. అంటే ఏంటి? ఆత్మ. మనశ్శాస్త్రానికన్నా లోపల ఏంటి? ఆత్మశాస్త్రం అంట. ఆత్మకు సుఖ దుఃఖాలు ఎలా అనిపిస్తోంది, ఆ ఆనందం ఎలా ఉంటుంది, ఈ సుఖము బయట నుండి వచ్చిన జీవుడు ఆవహిస్తుందా లేదా దానంతట అదే వస్తుందా, ఇది తెలుసుకోవాలి. దుఃఖం బయట నుండి వస్తుందా లేకపోతే లోపలే దుఃఖం ఉందా, ఇది తెలుసుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆత్మాన్వేషణను మరియు మనలో ఉన్నటువంటి సుఖాన్ని మరియు దుఃఖాల్ని ఎలా సంభవిస్తుందని తెలుసుకునేటటువంటి శాస్త్రం. సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, మనకు నిజంగా సుఖము ఏది ఇస్తోంది అది తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఏం కోరుకోవాలో తెలియదు. మనము చాలా కావాలనుకుంటా, నాకు పెద్ద ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, అన్నీ అడుగుతాం. దాంతోపాటు ఎంత మనం సుఖం అడుగుతామో దానికి 10 రెట్లు దుఃఖం కూడా వస్తుందండి. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి మనకు. సుఖాన్ని ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులు భౌతిక ప్రపంచంలో కనిపించదు. ఏ వస్తువు మీకు సుఖం ఇస్తుందో అదే దుఃఖం ఇస్తోంది. మీరు చిన్నపిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ళటువంటి పండు ముసలివాడి దగ్గర కూడా అడగండి. అన్నీ ఉన్నాయి కదా, మరి సుఖంగా ఉన్నావా? ఎక్కడున్నావు? అదానికి, అంబానికి వాళ్ళకంతా డబ్బు చాలా ఎక్కువ ఉందిగా, ఎలాన్ మస్క్ చాలా ఉందిగా, మరి ఇంకా ఎందుకు దుఃఖపడుతున్నారు వాళ్ళు? నేను కోరుకున్న ప్రభుత్వమే రావాలి, వాళ్ళు నాకు సహకరించాలి, కాంపిటీషను, ఒకడిపైన ఒకడు వేసుకోవడం, ఈ మోసాలు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మరి?
చాలాసార్లు మనం చూడొచ్చు. అన్నీ ఉన్నవాడు ఏమీ లేనటువంటి ఒక పండితుడి దగ్గరో, సన్యాసి దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? సుఖం ఎక్కడుంది? సో, కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. ఏ వస్తువైతే మనకు సుఖం ఇస్తుందో, ఆ వస్తువే దుఃఖం ఇస్తోంది అన్నప్పుడు, దుఃఖము తీవ్రత తక్కువగా ఉన్న వాటిని మనం కోరుకోవడం చాలా మంచిది. మనకు తెలిసుండాలి. మనకు ఏది సుఖం ఇస్తుందో మనకు నిజంగా తెలీదు. దాంతోపాటు దుఃఖం కూడా వస్తుంది. దుఃఖము తక్కువ ఇచ్చేది ఏది, దేనికి మనం తట్టుకోగలం మనం తెలుసుకొని దాన్ని మనం కోరుకున్నప్పుడు అట్లీస్ట్ సుఖాన్ని పొందుతాం మనం. దుఃఖం తీవ్రత తక్కువ ఉండాలి, సుఖము తీవ్రత ఎక్కువ ఉండాలి. అలాంటి సుఖాన్ని పొందుతాం. సో జ్యోతిష్యుడికి జాతకం చూస్తూనే దేన్ని పట్టుకుంటే వీడు సంతోషంగా ఎక్కువ ఉండగలడు, దేన్ని పట్టుకుంటే దుఃఖం ఎక్కువ అవుతుంది తెలుసుకొని ఉండాలి. అప్పుడే మనం దానికి ఒక నివారణోపాయాన్ని చెప్పగలం. లేదంటే నివారణ చెప్పలేం. ఆ పూజ చేసే, ఈ పూజ చేసే, ఏదో హోమం చేసే అనుకుంటూ ఉంటాం అంతే. నిజంగా అవుతుందా? మనకేముందండి, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ వచ్చానుకోండి, నువ్వు ఇలా చేయలేదు, నువ్వు అలా చేసావా, నువ్వు చెప్పులు వేసుకొని చేసావా, చెప్పు లేకుండా చేసావా, ఇలా ఏదో ప్రశ్న తిక్కముక్క పెట్టేయచ్చు మనం. సో మనకు ప్రామాణికంగా ఆధారం లేకుండా చెప్పడం ఎలా ఉంటుందంటే మనకే అర్థం కాదు. సో ప్రాచీన భారత తత్వవేత్తలు ఈ సుఖదుఖాల గురించి, మరి వాటి అనుభవాల గురించి ఎలా కలుగుతాయి, మరి దాని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ కోణాన్ని చాలా వివరంగా విశ్లేషించారు. కాలానుసారంగా పరిశీలిస్తే హేతువాదులు కావచ్చు, యూదులు కావచ్చు, క్రైస్తవులు, ఇస్లాము, వీళ్ళందరి కూడా సుఖము దుఃఖం అనే కాన్సెప్ట్ గురించి చెప్పిన వాళ్ళే. మనం ఈ మనశ్శాస్త్రంలో అందరూ కూడా ఏ విధంగా వాళ్ళ సుఖాన్ని గుర్తించారనేది ఒక విశ్లేషణ చేద్దాం. క్రైస్తవుల ప్రకారం మోక్షం అంటే ఏంటి? ఇస్లాం ప్రకారం మోక్షం అంటే ఏంటి? తార్కికుల ప్రకారం మోక్షం అంటే ఏంటి? అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము ప్రకారం మోక్షం అంటే ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం తటస్థంగా చూడాలి. తటస్థంగా చూసి మనం నేర్చుకోవాలి. ఏదో ఒక వైపు వాలిపోయాం అనుకోండి, అదే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. నేను ద్వైత మతస్థుడే అనుకోండి, ద్వైతమే కరెక్ట్ అని అనుకోండి, ఇంకా నేను దాన్ని సత్యమనే ఒప్పుకుంటాను. ఇంక నేను ఇదొకటే సత్యం, ఇది అన్నీ తప్పు అంట. అలా కాకుండా తటస్థంగా చూడాలి. మనం ఏ మతానికి సంబంధించిన వారు కాకుండా అన్బయాస్డ్గా మనం చూసినప్పుడే మనకి ఈ విషయాలు తెలుస్తాయి. లేదన్నప్పుడు మన మతం చాలా పెద్దగా కనిపిస్తుంది, పక్కవాడి మతం ఎప్పటికీ దాంట్లో ఉన్నా లేకపోయినా చాలా హీనంగా కనిపిస్తుంది. దీన్ని బట్టే మనకి చాలా గొడవలు కూడా అవుతూ ఉంటాయి. మానసికంగా ఉద్రేకపడ్డాం, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడూ కూడా ఒక్కటి తెలుసుకోవాలి, మోక్షం అనేది బయట వెతికే వస్తువు కాదు, అంతరంగంలో వెతికే వస్తువు. అంతరంగంలో వెతికే వస్తువు అయినప్పుడు బయట బాహ్యంగా ఇంకొకటితో మాటలతో మనం ఎలా చెప్పుకోగలం, దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వగలం? అవలే. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఒకే మాట చెప్తాయి దేవుడి గురించి. భగవంతుడిని భాషతో కానీ, తర్కంతో కానీ, లాజిక్స్తో కానీ, లేదా భౌతికంగా కానీ ప్రూవ్ చేయలేము. అలాగని డిస్ప్రూవ్ కూడా చేయలేమండి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పలేము, లేడని కూడా మనం ప్రూవ్ చేయలేము. ఎందుకంటే భగవంతుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యేది అంతరంగంలో తప్ప బాహ్యంలో కాదు. మీరు గుడికి వెళ్ళినా కూడా నమస్కరించేటప్పుడు కళ్ళు మూసుకొనే చేస్తారు. కళ్ళు తెరుచుకొని భగవంతుని కోరుకోవడానికి కుదరదు. గంట కొట్టి ఏదైనా మన భగవంతుడి మంగళారతి చేసినప్పుడు 2 చేతులు మొక్కు మనం కళ్ళను మూస్తాం. అంటే ఏంటి? లోపల మనకు జరిగేవి. సో మన లోపల జరిగేవి బయట వాళ్ళతో ఎలా పోల్చుకోగలం? అసలు నా గురించే నాకు తెలియదు సరిగా, ఇంకోటి గురించి మనకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈ మోక్షానికి సంబంధించింది కావచ్చు, మతానికి సంబంధించింది కావచ్చు, ఇదంతా కూడా అంతరంగ అనుభవానికి సంబంధించింది. ఇది బయట ఎవరితోనో డిబేట్లకు దీన్ని చేయడం కుదరదు. మనం డిబేట్ చేయాలంటే గుళ్ళ గురించో, కంటికి కనిపించే విగ్రహాల గురించో చెప్పచ్చు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. అలాంటివన్నీ మనం ఎలా వివాదాస్పద చేసుకోగలం? సో ఇలాగా చాలా విషయాలు మనం లోతుగా తెలుసుకున్నప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది. సో మనము నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే సుఖము మీమాంస. ప్రతి ఒక్క మతంలోనూ ఏ విధంగా చెప్పబడింది? తార్కికులు కావచ్చు, యూదులు, క్రిస్టియానిటీ, ఇస్లాం, అన్నిటి గురించి అన్బయాస్డ్గా
మనం ఏదో ఒక మతానికి చెందిన వారు కాకుండా తటస్థంగా ఎవరెవరు ఏమేం చెప్పారు. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరు ఏం చెప్పినా కూడా నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నా మనసుకు అర్థమయ్యేలాగా చెప్పడమే మన పని. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం మనశ్శాస్త్రం అనే భాగంలో వచ్చే వారం నుండి ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించాం. ఇక ప్రతి శనివారం కూడా ఇది దాదాపు ఒక 5 నుంచి 6 తరగతులు అవుతాయి. సో వీటి గురించి ప్రతి శనివారం మనం 8 గంటలకు దీని గురించి చర్చించుకుందాం. వచ్చే తరగతుల్లో తార్కికుల మీమాంస వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు సుఖాన్ని ఎలా వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు, జైనులు, తర్వాత బుద్ధులు, చార్వాకులు, వీళ్ళ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనం తత్వం గురించి తెలుసుకుంటే చాలు, చాలా డీప్గా అవసరం లేదు. మనకు ఉండే ప్రశ్న ఒకటే అండి, నిద్రలో ఉన్నటువంటి సుఖము ఎరుకలో ఎందుకు లేదు, ఎరుకలో ఉండేటటువంటి దుఃఖము నిద్రలో ఎందుకు లేదు. ఈ ప్రశ్నతోనే అన్ని మతాలని చూస్తాం. అక్కడ వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, ఎవరు ఏ పీఠాన్ని స్థాపించారు, ఏ మంత్రాన్ని బోధించారు, ఏ పుస్తకం రాశారు, ఏ శిష్యులు వాటికి, వాళ్ళ శిష్యులు ఎవరు, ఇవి మనకు అక్కర్లేదు. ఇవన్నీ బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాలు మనకు అక్కర్లేదు. మన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నను బట్టి మనము ఈ ఫిలాసఫీని టచ్ చేసుకుంటూ వెళ్తాం. మిగిలినవి మనకు అనవసరం. ఎవరి మతం వాళ్ళకి శ్రేష్టమైంది. సో వాళ్ళు కాబట్టి డీప్గా అనలైజ్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రశ్నను ముందు పెట్టుకొని ఆయా మతాల్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, మనలో మనం అనుకుంటున్న దానికి ఎంత దగ్గరలో ఉంది, మనం అంతరంగంలో ఎలా ఫాలో అవ్వాలి. బాహ్యంలో ఫాలో అవ్వడం వాళ్ళ ఇష్టం, ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అంతరంగంలో ఒక వర్చువల్ వరల్డ్ ఉంది. సో దాన్ని మనమే నిర్మించుకోవచ్చు, దానికి మనమే పీఠాధిపతులం, దాంట్లో ఎవరు ఉండరు. సో అలాగా కొద్దిగా మనం అది చర్చించుకు వెళ్దాం. ఇవాల్టి పాఠం ఇది. ఇది ఒక రకమైనటువంటి సైన్స్ అండి, ప్రాచీన కాలపు సైన్స్ ఇది. ఈ మోడర్న్ సైన్స్ కన్నా చాలా ఉత్కృష్టంగా అద్భుతమైన సైన్స్. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే మన జీవితంలో వచ్చేటువంటి ఎన్నో ప్రశ్నలకి మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇది ఇవాల్టి పాఠం. తర్వాత వచ్చే వారం తరగతిలో మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. సెలవు.